హలో గాయస్, ఇలా ఇలా చెప్పి మాత్రం చాలా డేస్ అవుతుందండి. నాకే కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను వీడియోస్ చేసి సరిగ్గా ఆల్మోస్ట్ 4-5 మంత్సే అవుతుంది. ఎందుకంటే చాలా థింగ్సే జరిగాయి అన్నమాట లైఫ్లో. కోర్స్ అందరికీ జరుగుతాయి అనుకోండి. నాకే కొంచెం హెల్త్ సరిగ్గా బాగాలేక ఇంట్లో కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను అనమాట. అసలు అది ఏం జరిగింది అనేది నేను వేరే వీడియోలో చెప్తాను అనమాట. వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను ఏంటి అని. ఇప్పుడు మాత్రం ఏంటక్క బాగానే ఉన్నావు, బాగానే రెడీ అవుతున్నావు, ఆ డ్యాన్స్లు వేస్తున్నావు అనుకుంటున్నారా? అంటే నేను మా ఆడపడుచు పెళ్ళికి రెడీ అవుతున్నా అండి. సో అక్కడికి పెళ్ళి కదా, అందుకే కొంచెం మంచిగా రెడీ అవ్వాలని రెడీ అవుతూ అలా మన రీల్స్ కంపల్సరీ కదా, అలా ఒక 2-3 వీడియోస్ చేసి ఇంకా పెళ్ళికి స్టార్ట్ అయ్యామన్నమాట. కాకపోతే పెళ్ళి మాత్రం లేట్ అయింది. సో ఇంకా పెళ్ళి అంటే తెలిసిందే కదా, చాలా పనులు ఉంటాయి. సో అందుకే కొంచెం లేట్ అయిపోయింది. సరే లేట్ అయినా మాత్రం ఫైనల్గా హ్యాపీగా జరిగిపోయిందనమాట. అక్కడ మాడపడుచుని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించిందండి. ఎందుకంటే అప్పుడు ఆ రోజు నా పెళ్ళి రోజు గుర్తొచ్చింది నాకు. ఆ రోజు నేను కూడా ఇలానే ఉండేదాన్ని కదా. అప్పుడు ఆ పెళ్ళి కూతురికి, ఒక అమ్మాయికి ఆ రోజు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయండి. అంటే ఒక ఇంటి నుండి వేరే ఇంటికి వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అదొక చిన్న విషయం మాత్రం అస్సలు కాదు. అంటే ఇటు పెళ్ళి అవుతుందని హ్యాపీగా ఉంటారు, వేరే ఇంటికి వెళ్తున్నామని సాడ్గా ఉంటారు. ఎక్కడ ఎలా ఉంటుందో ఏమో అని అదొక అమ్మాయికి తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో అని. ఇక్కడ నెక్స్ట్ పిల్లలతో ఫోటోషూట్ తెలిసిందే కదా, వాళ్ళు సరిగ్గా దిగరు. ఇంకా ఫైనల్గా ఏదో ఒక 4-5 పిక్స్ అయితే దించాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో మ్యాండేటరీ రీల్స్, పిక్స్, వీడియోస్ అయితే కంపల్సరీ కదా. పెళ్ళికి వెళ్తే మనం తినకుండా అయినా ఉంటాం, కానీ కంపల్సరీ వీడియోస్ తీయకుండా మాత్రం ఉండలేం కదా. మీ పెళ్లి రోజు గుర్తొచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఏదైనా సిచ్యువేషన్ ఉంటే కూడా కామెంట్ చేయండి.